నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ రామచంద్రమూర్తి గారు, నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సార్ రామచంద్రమూర్తి గారు, ఏంటి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది? ట్రంప్ గారు ఏమో చిన్న బ్రేక్ తీసుకుందాం ఉన్నారు. బట్ బ్రేక్ తీసుకున్నా కూడా యుద్ధానికి సంబంధించిన ఉద్రిక్తతలు ఎక్కడా కూడా తగ్గట్లేదు. సరే, ఆయన బ్రేక్ తీసుకుందాం అన్న తర్వాత మార్కెట్లకి మంచి రోజులు వచ్చేసాయేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇటు నిజంగా మంచి రోజులు వచ్చాయా? నిన్న శుక్రవారం నాడు మార్కెట్లు అయితే మాత్రం కొంత పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. దాన్ని ర్యాలీ అనాలో లేదంటే లాభాల మార్కెట్ అనాలో తెలియదు. బట్ మొత్తానికి కొంత గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండొచ్చు మార్కెట్లు ఇక్కడ నుంచి? యాక్చువల్గా అంటే ట్రంప్ గారికి ఇంకా ఆల్టర్నేట్ లేదు. ఆయన ఏదో రకంగా ఎగ్జిట్ అవ్వాలి యాక్చువల్గా. లేకపోతే పాకిస్తాన్ లాంటి చిన్న కంట్రీ యొక్క డిప్లొమసీతో వాళ్ళు ఎగ్జిట్ అవ్వటాన్ని చూస్తున్నారు. ఆయన అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. యుద్ధం మీద యాక్చువల్గా అమెరికా ప్రజలే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాగే నాటో కంట్రీస్ ఎవరు కూడా సపోర్ట్ రాలేదు. సో ఓన్లీ ఈ యొక్క ఇజ్రాయెల్ అమెరికాని ట్రంప్ కార్డ్ లాగా వాడింది. దాన్ని అయితే అర్థమైంది, ఇరాన్ అంత లొంగేటట్టు లేదు. ఈవెన్ సుప్రీం లీడర్స్ని చంపేశాక కూడా ఏముంది 2 గంటల్లో అయిపోద్ది అనుకున్న ఆయన అంత ఈజీగా అవ్వట్లేదు. ఇప్పుడు యుద్ధం కంటిన్యూ అవుతున్నప్పుడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అమెరికాకి ఏమో కోట్లలో అవుతే ఇరాన్కి ఏమో వేలల్లోనే అవుతుంది. సో ఈ కాన్సిక్వెన్సెస్లో ఆయన ఏంటంటే కంపల్సరీ బ్యాక్ రావాల్సి వచ్చింది. దాన్ని ఏంటంటే ఈయన టెంపరీగా ఒకసారి రాలేక టెంపరీగా వచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికా అయితే పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కంపల్సరీ వాళ్ళు వార్ ఎటు కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాటి వల్ల పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే అది 40 ఏళ్ళ నుంచి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తుంది. సో అది కూడా నార్మల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే అమెరికా పక్కకి వెళ్ళిపోయిందో ఈ యుద్ధం ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళినట్టే. అయితే టెక్నికల్గా కూడా చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. మంత్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్ అయినాయి. అయితే మనకి చూసుకుంటే దాదాపు నిఫ్టీ 20% కరెక్షన్ అయితే అయ్యింది. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ వీక్లో 5% అప్ సైడ్ వచ్చింది. సో ఇదేంటంటే ఒక రకంగా ఏం చెప్పుకోవాలంటే కింద బోటమ్ అయితే అది బోటమ్ని ఏమంటామంటే దాన్ని సపోర్ట్ తీసుకుంది అనొచ్చు. అంటే ఏదైతే 22,500 22,300 ఇదైతే బోటమ్ అవుట్ అయిందంట. సో ఇక్కడి నుంచి ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉందండి. చాలా అంటే విపరీతమైన ర్యాలీ వస్తుందా లేదా అనేది తెలియకపోయినా బట్ ఇక్కడ బోటమ్ తీసుకొని స్లోగా అప్ సైడ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా కంపెనీస్ అన్నీ కూడా 50% దాదాపు 60% ఫాల్ అయినాయి. అవన్నీ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మరి ఇంత ఫాల్లో ఎవరైనా పర్టికులర్గా ఈ ఫాల్లోనే మేము మార్కెట్లో ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాము, అదేవిధంగా ఒక 3 to 4 years ఏదైనా మంచి స్టాక్స్ ఏదైనా ఐడెంటిఫై చేసి మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎడ్యుకేటివ్ పర్పస్గా, అవేర్నెస్ పర్పస్గా? ఇప్పుడు ఏంటంటే సార్, మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ బాగా మంచి డౌన్ సైడ్ అయ్యి రివర్సల్ అవుతున్నాయి. వాటిల్లో బెస్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఉంది. అది దాదాపు 1000 నుంచి ఇప్పుడు 800 అలా వచ్చింది. ఆ తర్వాత అశోక్ లేలాండ్ ఒకటి ఆటోమొబైల్లో బాగుంది, 170 అలా ఉంది. సో అది బాగానే ఉంటుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వచ్చి మహేంద్ర ఒకటి బాగా లీడింగ్లో ఉంది. ఎందుకంటే వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతున్నాయి. సో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానికి. తర్వాత ఇంకోటి తీసుకుంటే టాటా స్టీల్, అది కూడా మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి. 1-2 సార్లు మీరు కూడా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది కోరుచున్నాం. రైట్. సో రామచంద్రమూర్తి గారు, అండ్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ 5-6 years అయిపోయింది గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసి. సో ఆల్మోస్ట్ కొన్ని వందలాది మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్స్ ఇచ్చారు కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? వెనక్కి తిరిగి తీసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి నేర్చుకున్నాం. ఈ టెక్నికల్ అనాలిసిస్ ఇప్పుడు ఏంటంటే 2020లో చూసుకుంటే అంతకు ముందు వరకు కూడా స్టాక్ మార్కెట్లో ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడైతే కరోనా వచ్చి జాబ్స్ అన్నీ ఆగిపోయినాయో అప్పటి నుంచి ఏంటంటే అందరికీ కూడా ఆల్టర్నేట్ ఇన్కమ్ అయితే బెటర్ అనేది అర్థమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా మార్కెట్స్లో డబ్బు ఉందని తెలుస్తుంది, కానీ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. దానికి ఏంటంటే మనం అందరికీ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎవరైనా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో అలా చాలామంది ఎమోషనల్ ట్రేడో కానీ
లేదంటే ఓవర్ ట్రేడింగ్ చేయటం, లేకపోతే ఓన్లీ ఆప్షన్స్ చేయటం, ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవ్వటం, వీటన్నిటి వల్ల ఏమవుతున్నారంటే చాలా లాస్ అవుతున్నారు. సో, వాళ్ళందరికీ ఏంటంటే ఒక వే అనేది ఉంది దీనిలో. ఆ వేలో మనం వెళ్తే సక్సెస్ అవుతాం అనేది తెలుసుకోవటానికి ఇది అకాడమీ పెట్టాం. దీనిలో చాలామంది బెనిఫిట్ అయ్యారు, అవుతున్నారు. సో, మా ఎక్స్‌పీరియన్స్ మీ అందరికీ షేర్ చేయటం అనేది ఒక అడ్వాంటేజ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో రామచంద్రమూర్తి గారు మరి 2021లో స్టార్ట్ చేశారు కదా! మరి 2021లో అప్పట్లో వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ అప్పుడు ఉన్న స్టూడెంట్స్ మైండ్ సెట్‌కి ఇప్పుడు ఈ 2026లో వస్తున్నటువంటి స్టూడెంట్స్ మైండ్ సెట్‌కి మీరు గమనించిన తేడాలేంటి? అంటే ఈ 5, 6 సంవత్సరాలలో మనుషుల యొక్క ఆలోచన విధానము ఎలా ఎలా ఉందంటారు మార్కెట్‌ల పట్ల? ఎక్సలెంట్ క్వెషన్ సార్. అప్పుడేంటంటే చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. బాగా లాస్ అయిపోయి. ఇప్పుడేంటంటే ఇది కూడా ఒక ఎంబీఏ ఎలాగో లేకపోతే బీటెక్ ఎలాగో అలా ఇది కూడా ఒక కోర్స్ లాగా నేర్చుకొని దీనిలో మంచి చెడు తెలుసుకొని ఆ తర్వాత మనం ఇన్వెస్ట్ కానీ చేద్దాం అనే ఆలోచన ఎక్కువ మందికి వచ్చింది. ఎందుకంటే ఇదేంటంటే పేరెంటల్ గైడెన్స్ వచ్చింది. అంతకుముందు ఏంటంటే పేరెంట్స్ కూడా నెగిటివ్‌గా ఉండేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారంటే పేరెంట్సే మీరు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నారు. అలాగే హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్‌ని ఎడ్యుకేటెడ్ వైఫ్స్ వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే నేర్చుకోవటం అనేది ఒక తెలుసుకొని ఇప్పుడేంటంటే మనం ఏదైతే వెల్త్ డాక్టర్ ఎలా ఉంటారో అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్‌తో గ్రో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంటు అనేది అర్థమైంది. ఎందుకంటే ఊరికే లాసెస్ అవ్వటం అంటే ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఇయర్స్‌లో బేర్ మార్కెట్ కదా! అంతకుముందు 24లో బుల్ మార్కెట్ అప్పుడు ఏది కొన్నా డబ్బులొచ్చాయి. ఇప్పుడు 25, 26 వచ్చి దారుణంగా ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే ఓకే. ఇందులో డబ్బున్నంత మాత్రాన డబ్బులు రావు. దీనిలో నేర్చుకొని దానికో పద్ధతి ఉంది. దాన్ని ఫాలో అవ్వటం వల్లే వస్తాయి అనేది అర్థమైంది. ఆ తర్వాత ఏంటంటే మనకి క్లోజ్‌గా మానిటరింగ్ చేసేవాళ్ళు ఉండటం వల్ల మీరు రాంగ్ స్టెప్స్ ఎయ్యరు అనేది అర్థమవుతుంది. సో, ఇలాంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్ అయింది. మాకు కూడా హ్యాపీ ఏంటంటే ఇప్పుడు అంతా లాస్ అయిపోయి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి ఎప్పుడెళ్తాం మనం? లాస్ట్ స్టేజ్‌లో ఎళ్తుంటాం. అలా గాకుండా ఇప్పుడు ఎర్లీ స్టేజ్‌లోనే ఎళ్తే ఒక రూ. 1000 బొత్తిపోయి బట్ టైమ్ సేవ్ అవుతుంది. కరెక్ట్ క్వాలిటీ మెడిసిన్ వస్తుంది గదా! అలాగే ఇది కూడా ఏంటంటే మార్కెట్‌లో మనీ ఉన్నంత మాత్రాన డబ్బులు రావు. నాలెడ్జ్ ఉండాలి. దాన్ని టెక్నికల్‌గా అనాలిసిస్ చేసుకోవాలి. రైట్ డెసిషన్స్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. దానివల్లే మనం సంపాదిస్తాం. అది బాగా అవేర్‌నెస్ వచ్చింది అందరికి. సో రామచంద్రమూర్తి గారు ఇప్పుడు మళ్ళా ఏప్రిల్‌కి సంబంధించి, మేకి సంబంధించి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎటువంటి యూనిక్ కంటెంట్‌తో వచ్చారు ఈ సీజన్‌కి సంబంధించి? అండ్ ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టిట్యూట్‌కి రాబోయే స్టూడెంట్స్‌కి ఎటువంటి కొత్త ఫ్లేవర్ ఆఫ్ కంటెంట్‌ని మీరు నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్‌గా ఏంటంటే సార్ ఇప్పుడు రేపు మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 9:00కి 9-10 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఉన్నాయి. ఇప్పుడేంటంటే మార్కెట్‌లో ఫస్ట్ ఏంటంటే మనము ట్రెండ్ అనేది అర్థం కావాలి. ట్రెండ్ అనేది తెలుసుకోవాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి టెక్నికల్ అనాలిసిస్, ఇంకోటి ఫండమెంటల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్‌లో ఏంటంటే క్యాండిల్స్, తర్వాత ఎంఏసిడి, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్ అలా 8 ఇండికేటర్స్ ఉంటాయి. దీంతో పాటు ఇంకేంటంటే మనం ఫిబొనాచి లెవెల్స్ ఎక్స్ట్రా చెప్తున్నాం. అలాగే ఎలియట్ వేవ్ థియరీ ఒకటుంది. అది కూడా మనకి సైకాలజీకి బాగా సూట్ అవుద్ది. ఎలియట్ వేవ్ థియరీ ఒకటి ఉంటుంది. అలాగే డౌ థియరీ ఉంటుంది. ఇలా మొత్తం వరల్డ్‌లో ఏవైతే టాప్ థియరీస్ ఉన్నాయో అవన్నీ చెప్తాం అనమాట. సో, అలాగే ఎన్ఎస్‌సి మెటీరియల్ ఇస్తాం. డైరెక్ట్‌గా మెటీరియల్ ఇవ్వటం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ మీకు చెప్తాం. అలాగే ప్రాక్టీస్ చేపిస్తాం మీతో. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు 2 మంత్స్ ఉండేది. ఇప్పుడు 3 మంత్స్ చేసాం. 1 మంత్ ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో, 2 మంత్స్ థియరీ చెప్పి 1 మంత్ మీతోనే ప్రాక్టీస్ చేపించడం వల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు. ఇక్కడ ఇదేంటంటే ఈ డ్రైవింగ్ ఒకటి, ఈ ట్రేడింగ్ ఒకటి ఏంటంటే థియరీ చెప్పినంత మాత్రాన రాదు. ప్రాక్టీస్ చేపించాలి. సో, దానివల్ల మీకేంటంటే మీ అంతట మీరు ఒక ట్రేడ్‌ని ఐడెంటిఫై చేయటం, దాన్ని కరెక్టా కాదా అనేది చెక్ చేయటం. ఆ తర్వాత మీతో మోతిలాల్ ఓస్వాల్‌లో మాకు ఫ్రాంచైజీ ఉంది. దానిలో అకౌంట్ ఓపెన్ చేసి మీరు మా కళ్ళ ముందు ట్రేడ్ చేయటం, ఆ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్, రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌గా అది ఒకటి అడిషనల్‌గా తీసుకున్నాం. అంటే అసలు పొజిషన్ సైజ్ ఎంత ఉండాలి? క్వాంటిటీ ఎంత కొనాలి? తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ మార్జిన్ తీసుకోవచ్చు? అలాంటి ఆప్షన్స్ ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి? అలాగే ఫీచర్స్ ఎప్పుడు చేయాలి? ఈక్విటీ ఎప్పుడు చేయాలి? సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి? అలాగే ఉన్న క్యాపిటల్‌ని ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి? వీటి గురించి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రాక్టికల్ థియరీ ట్రైనింగ్ ఇస్తామండి. సో, దానివల్ల ఏంటంటే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి.
సో మీకు ఒక పర్మనెంట్గా ఒక సపోర్టింగ్ ఉంటుంది. తర్వాత ఏంటి, ఒక బ్యాచ్లో మీరు సపోజ్ అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో కూడా ఇంకొక స్పెషల్గా 1 మంత్ ఎడిషనల్గా కూడా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. సో Right. దాంతో మీరు పర్ఫెక్ట్ అవుతారు. రైట్. ఇప్పుడు క్లాసెస్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఆఫ్లైన్లో అంటే మీ దగ్గరకు వచ్చి మీ ఎదురుగా కూర్చొని ట్రైనింగ్ తీసుకోవాలి అంటే దానికి ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది? ఈ ఆన్లైన్ ఈ జూమ్ సెషన్స్ లేదంటే గూగుల్ మీట్ సెషన్స్ ఉంటాయి కదా, ఈ ఆన్లైన్లో తీసుకునే క్లాసెస్కి సంబంధించి ఈ ఈ ట్రైనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్, ఆఫ్లైన్ అంతకుముందు ఒక డిఫరెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే 2 కూడా ప్యారలల్గా తీసుకొచ్చేసాం. అంటే ఆన్లైన్లో చేసే వాళ్ళకి కూడా ఏం తక్కువ ట్రైనింగ్ ఇవ్వకపోవటం, అలా ఆఫ్లైన్లో ఎక్కువ ఇవ్వటం కాకుండా 2 ఒకటే. ఆన్లైన్కి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా 1 అవర్ 1 డే థియరీ ఇస్తే రెండో రోజు ప్రాక్టీస్ చేపిస్తాం. అలాగే ఆఫ్లైన్లో ఉంటే ఏంటంటే వాళ్ళకి అడ్వాంటేజ్, ఎవరైతే ఆఫ్లైన్ అంటే ఇక ఇదే లైఫ్ అనుకునే వాళ్ళకి ఆఫ్లైన్ అనమాట. అంటే నేను దీనిలో స్టిక్ అవుతాను, లేదు మీకు హాలిడేస్ ఉండి ఒక 1 మంత్ కంప్లీట్గా టైం ఉంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఇక్కడ స్పెండ్ చేయగలను అనే వాళ్ళకి ఏంటంటే 6 అవర్స్ కంప్లీట్గా ప్రాక్టీస్ ఓరియంటెడ్. అలాగే మాతోనే ఉంటారు. ఈవినింగ్ క్లాసెస్ ఉంటే మార్నింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. సో ఏదైనా 1 మంత్ ఇప్పుడు మీకు జనరల్గా ఏప్రిల్ మేలో సెలవులు ఉంటాయి కాబట్టి ఈ సెలవుల్ని యూజ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఆఫ్లైన్ మీరు వస్తే 6 అవర్స్ వర్కింగ్ మాతో ఉండొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ చేసే ట్రేడ్స్ మీకు అనలైజ్ చేసి చూపిస్తాము. అలాగే ఏ ప్యాటర్న్ తీసుకుంటున్నాము, అలాగే మీ డౌట్లన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఏంటంటే ఇదే 6 అవర్స్ ఆన్లైన్ పీపుల్కి ఉండదు కాబట్టి వాళ్ళు 3 మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. సో డైలీ 1 అవర్ థియరీ ఉంటుంది, నెక్స్ట్ డే ప్రాక్టీస్ ఉంటుంది అలా. సో సేమ్ షెడ్యూల్ ఏంటంటే ఆఫ్లైన్ తొందరగా నాకు కావాలి, టైం ఇవ్వగలిగిన వాళ్ళకి ఆఫ్లైన్ రావచ్చు. టైం ఇవ్వలేను, నార్మల్గా ఒక 2 అవర్స్ డైలీ ఇస్తానే వాళ్ళకి ఆన్లైన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మార్కెట్లకు సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలి, రామచంద్రమూర్తి గారి దగ్గరికి రావాలి అంటే ఆ వచ్చే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎటువంటి మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మీకు ఈజీగా ఉంటుంది? ఫస్ట్ మైండ్ సెట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన సొసైటీలో 4 రకాల పీపుల్ ఉన్నారు. ఒకళ్ళు ఏంటంటే రిటైర్డ్ పీపుల్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా బాధ్యతలు తీరవు. ఒకవేళ తీరిన ఏంటంటే వాళ్ళకి ఒక 8 అవర్స్ వర్క్కి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బెస్ట్ మనీ మేనేజ్మెంట్ తెలుసు, కానీ వాళ్ళకి ఏది బెటరు, ఇప్పుడు వేరే జాబ్స్ స్పెండ్ చేసి అంత ఎనర్జీ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా బెస్ట్ ఫస్ట్ మైండ్ సెట్. వాళ్ళకి ఏంటంటే ఒక థియరీ అసలు ఈ ట్రాక్ టెక్నికల్గా ఎలా చూడాలి, చార్ట్ ఎలా చూడాలి 1-2 సార్లు చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు సెట్ అవుతారు బాగా. తర్వాత ఈ వర్కింగ్ ఉమెన్ మ్యారేజ్ అయిపోయాక రెస్పాన్సిబిలిటీస్తో వాళ్ళు ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే హస్బెండ్కి ఏదో ఒకటి మనం బెటర్గా ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇది 9 to 3:30 చాలా సేఫ్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళ వర్క్ పిల్లల్ని దింపేసేసి 9 to 3:30 ఫ్రీగా ఉంటారు. మేము కూడా మా ఆఫీస్లో లేడీ స్టాఫ్ ఉంటారు, మేము ఉంటాం. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎటు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర సిస్టమ్స్ ఎటు ఉంటాయి, వాళ్ళకి ఆన్లైన్ నేర్చుకోవచ్చు. అవసరమైతే ఒకరోజు వారానికి ఒకసారి వచ్చి ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు. సో వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు మనీ సంపాదించడానికి. ఒక ప్యాషన్ లాగా ఉంటారు వాళ్ళు. ఈ సెక్టార్ పీపుల్ ఏంటంటే దే నీడ్ మనీ అండ్ దే ఎలా పడితే జాబులు చేయలేరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. మూడో బ్యాచ్ ఎవరంటే ఇప్పుడు జాబ్ సెర్చింగ్లో ఉండే కుర్రాళ్ళు, లేడీస్ కానీ పిల్లలు కానీ, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జాబ్ చాలా టఫ్ అయిపోయిన పరిస్థితుల్లో, లే ఆఫ్స్ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి ఏంటంటే ఒక జాబ్తో పాటు మనీ లేకపోవటం వల్ల ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అనమాట. అసలు ఇలాంటి పిల్లలకి ఏంటంటే వీళ్ళు ఇది కూడా నేర్చుకుంటే ఓకే, మేము జాబ్ రాకపోయినా కొంత టైం వరకు అని మేము సంపాదించుకోవచ్చు, ఒక మనీ సంపాదించుకోవచ్చు అని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే వర్క్ ఉన్న రోజునేమో వర్క్ చేసుకుంటారు, లేనప్పుడు దీనిలో పార్ట్ టైం లాగా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అలా నేర్చుకొని చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు బాగా సెట్ అవుతారు. సో ఇలాంటి బ్యాచ్. నాలుగోది మేజర్గా ఏంటంటే ఆల్రెడీ వర్కింగ్ పీపుల్, వాళ్ళకి ఏంటంటే బాగా ప్రెషర్ అయ్యి ఇంకొక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి లాంగ్ టర్మ్లో, అలాగే షార్ట్ టర్మ్లో పొజిషనల్ ట్రేడ్ చేసుకోవాలి అనేవాళ్ళు ఈవినింగ్ టైం స్పెండ్ చేసి
నేర్చుకొని వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకునే వీళ్ళు. సో వీళ్ళందరూ ఈ మైండ్, ఈ కేటగిరీ పీపుల్ అందరూ కూడా సెట్ అవుతారు దీనిలో. రైట్. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు ఆల్మోస్ట్ గత 40-45 రోజుల నుంచి ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం అయితే విపరీతంగా జరిగింది. మార్కెట్లు కూడా విపరీతంగా కొలాప్స్ అయ్యాయి కాబట్టి సో ఈ 40-45 డేస్లో మీరు ఎటువంటి విషయాలను ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఆ ఎక్స్పీరియన్స్ అయిన ఏ విషయాలను మీరు స్టూడెంట్స్తో పంచుకుంటారు? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఏంటంటే అసలు కోచింగ్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఈ టైంలోనే. ఇప్పుడు మీరు ఇన్వెస్టర్ అనుకోండి, సపోజ్ మీరు ఇన్వెస్టర్ అంటే ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఇన్వెస్టర్ అంటే ఎవరు మినిమం 4 years వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఈ డైలీ యాక్టివిటీస్తో అసలు సంబంధమే లేదు. నేను నా స్టూడెంట్స్కి ఇదే చెప్పాను అనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్, వై యు ఆర్ వరీ 20-30లో చూసుకోవాలి అది. సో ఈ రోజు జరుగుతుంటే ఇవాళ ఇరాన్ అవుద్ది, రేపు ఇరాక్ అవుద్ది, ఇంకోటి అవుద్ది. మనం మీరు కరోనా చూడండి, 2021లో ఏమైంది, 2020లో 22 కల్లా ఏమైంది, ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. సో అది మేము చెప్తాం అనమాట. ముందు నేను ఇన్వెస్టర్ అన్నప్పుడు అసలు నీకు అసలు చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఎందుకు చూస్తున్నావు? టాప్ 500 కంపెనీస్లో మీ కంపెనీ ఉంటే యూ నీడ్ నాట్ వర్రీ. ఎగ్జాక్ట్లీ. అలా చాలా మందిని మేము ప్యాసిఫై చేసేసాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలు చూడటం, ఈ ప్యానిక్ అయిపోవటం, ఇవన్నీ కూడా నార్మల్గా ఇన్వెస్టర్ అనేవాళ్ళు అసలు మీరు చూడాల్సిన అవసరం లేదనే పాటికి చాలా రిలీఫ్ అయిపోయారు. రైట్. ఇది మీ కాదు, మీ డబ్బులు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అసలు కామ్గా ఉండండి. సో మీ గోల్ ఏంటి? 20-30కి మాట్లాడాలి. సో ఇప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. ట్రేడర్కి ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్. నీకు లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత. నువ్వు అసలు ఇన్వెస్టరే కాదు, నీకెందుకు అలా? సో ఎంత క్యాపిటల్ పెట్టామో, ఏ ట్రెండ్, ఇప్పుడు డౌన్ ట్రెండ్లో కూడా షార్ట్ సెల్ చేసుకోవచ్చు. సో మార్కెట్ పెరిగినా ఓకే, తగ్గినా ఓకే. ట్రేడర్ కావాల్సిన ఏంటి? డైరెక్షన్ కావాలి. ఇది తెలియటం వల్ల ఏమవుతుందంటే అసలు వర్రీనెస్ ఉండదు. ఓకే మార్కెట్ డౌన్ అవుతుంది, సెల్ చేసుకుంటావు. సో అలా ఇన్వెస్టర్కి ఏంటంటే ఇన్వెస్టర్ అసలు మీరు చూడాల్సిన అవసరం లేదు మార్కెట్లో, మీకేం పని అని వాళ్ళకి నార్మల్గా చేసే వల్ల నిజమా అవునా అనుకున్నాం. ట్రేడర్కి అసలు నీకేంటి, డౌన్ ట్రెండ్ నేర్చుకో, షార్ట్ సెల్ చేసుకోండి. లేదు ఆ ట్రేడర్కి ఏంటి, టార్గెట్ స్టాప్ లాసే, అంతకుమించి ఏం లేదు. మీకు ఇంకా అసలు మీకు రేపటి సంగతి మీకు ఎందుకు, ఇవాళ ఏంటి ట్రెండ్ ఎలా ఉంది, టూల్స్ ఏంటి. సో అసలు మీరేంటి అనేది మీరు మనకు అర్థమైతే, ఇప్పుడు నేను ఏంటి అనేది నాకు అర్థమైంది అనుకోండి, నాకు ఆ జరిగే ఈవెంట్స్ మీద నా రియాక్షన్ ఉంటుంది తప్ప నాకు ఎమోషన్ ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో అందరూ వర్రీ అయ్యేది ఏంటంటే అసలు నాలెడ్జ్ లాగా వర్రీ అవుతున్నాం. ఇప్పుడు నేను ఒక ఇన్వెస్టర్ అన్నప్పుడు నాకెందుకు ఇప్పుడు, సో డబ్బులు ఉంటే యాడ్ ఇలా మీకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ముందు మీరు నార్మల్ అవుతుంటారు. తర్వాత మీరు న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఇలాంటి సిచ్యుయేషన్ చూస్తేనే ఒక మనిషికి, అప్ ట్రెండ్ అందరం చూస్తాం, డౌన్ ట్రెండ్ చూస్తేనే అసలు మార్కెట్ ఏంటనేది రియాలిటీ అర్థమవుతుంది. అంటే స్టాక్ మార్కెట్ ఫాల్ అవ్వటం అంటే ఒక కంపెనీ షేర్లు 50%, 60% పడుతుంటే దాన్ని మనం చూస్తేనే మీకు ఆ సైకిల్ అర్థమవుతుంది. సో అది మీకు ఏమవుతుందంటే అంత ఈజీ కాదు మార్కెట్లో సంపాదించడం. దానికి ఒక రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో, అప్పుడు డిసిప్లిన్ వస్తుంది. అంటే కష్టం చూస్తేనే కదా సుఖం వాల్యూ తెలిసేది. సో ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు ఈ వీక్ బాగా పెరిగింది, ఈ వీక్కి ఇలా పెరగడానికి 4 weeks డౌన్ అయింది. అదంతా చూసిన వాళ్ళు ఇవాళ అర్థమవుతుంది మార్కెట్ పెరగటం ఏంటి, తగ్గటం ఏంటి, ఈ సైకిల్ అది మీకు నేర్పిస్తాం అన్నమాట. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎందుకు రామచంద్రమూర్తి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, చాలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో అన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తినప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు? ఇక్కడ ఒకటే సార్, చాలా స్టూడెంట్స్ మిగతా అందరూ కూడా ఏం చెప్తున్నారంటే థియరీ చెప్తారు కానీ ప్రాక్టికల్గా మీతో ఉండి మీ కళ్ళ ముందు ట్రేడ్ చూపించలేరు. మేము లైవ్ మార్కెట్లో ట్రేడ్ చూపిస్తాం. ఒకసారి మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను అనుకోండి, నెక్స్ట్ డే లైవ్ మార్కెట్లో ఇది సపోర్టు ఇక్కడ వస్తుంది అనేది చూపిస్తాం. అలాగే మెయిన్ మేము ఇంకా ఏం చెప్తామంటే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తుంటాం. ఇప్పుడు డౌట్ క్లారిఫికేషన్ ఉండదు మామూలుగా, ఊరికే థియరీ చెప్తుంటాం. సో మేము ఆల్రెడీ డౌట్ అన్నీ మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తుంటాం. మీరు మా ఆఫీస్ రావచ్చు. ఆ తర్వాత ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మీకు ఒకవేళ ఈ 3 monthsలో మీకు అర్థం కాకపోయినా లేకపోతే గ్యాప్స్ వచ్చినా ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో దానివల్ల మీకు వచ్చేదాకా మీరు మాతో ఉండొచ్చు, మీకు వచ్చాక కూడా మాతో ఉండొచ్చు. సో ఇది ఒక ట్రావెల్ అవుతాం మనం, ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి మా స్టూడెంట్స్ కూడా మాతో పాటు ట్రావెల్ అవటమే లాంగ్ టర్మ్. సో ఆ ఆప్షన్ మేము ఇస్తున్నాం. చాలా మంది ఏంటి, ఇవాళ నేర్చుకున్నావా,
ఈ బ్యాచ్ అయిపోగానే ఇక నువ్వు బయటకు వెళ్ళిపోవటమే అనేటట్టు కొంతమంది రైట్ సార్, రైట్ సార్. ఉంటారు. కాబట్టి మేమేంటంటే అలా కాదు, మీకు వచ్చేంత వరకు నేర్పిస్తాం. సో రామచంద్రమూర్తి గారు మరి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి స్టాక్ మార్కెట్లకు సంబంధించిన ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుని నాలెడ్జ్ గెయిన్ చేయాలి, రామచంద్రమూర్తి గారిని అప్రోచ్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అసలు? మా అడ్రస్ వచ్చి నిజాంపేట సార్, ఏఎస్ రాజు నగర్, ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్, ఫ్లాట్ నెంబర్ 51, సెకండ్ ఫ్లోర్. అలాగే మా ఫోన్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి, 9000-838-555, అలాగే 8008-968277. ఈ 2 నెంబర్లు మావి. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. స్టాక్ మార్కెట్ సంబంధించి మేము ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంటంటే ఎనీ నాలెడ్జ్, ఈవెన్ అప్డేటెడ్ నాలెడ్జ్ కూడా మీకు మేము ఇస్తాము. విత్ మెటీరియల్ ఉంటుంది, రన్నింగ్ నోట్స్ ఉంటుంది, ఓటీ నోట్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బెస్ట్ అవుతుంది. దాంతోపాటు మేము మోతీలాల్ ఓస్వాల్లో మేము ఫ్రాంచైజీ ఉంటాం కాబట్టి మోతీలాల్ ఓస్వాల్లో మంచి అడ్వైజరీ ఉంటుంది. సో అవి కూడా మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇస్తుంటాం. సో యావరేజ్డ్ సెబీ రిజిస్టర్డ్ కాబట్టి మేము అవి కూడా ఇస్తాం కాబట్టి మీకు ఒక బెనిఫిట్ అయ్యి అడిషనల్గా కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీస్కి సంబంధించి స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎటువంటి సర్వీసెస్ ట్రైనింగ్ అందజేస్తున్నారు చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.